రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి మున్సిపాలిటీలో 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేశారు పాత్య వెంకటేష్ నాయక్ గారు. మరి వారి యొక్క వార్డులో ఎలాంటి సమస్యలను గుర్తించారు, ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మీరు 3వ వార్డు కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేశారు. సో కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని బలపరిచింది. ఈ నేపథ్యంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? నన్ను ముఖ్యంగా యువకుల నుండి కానీ పెద్దల నుండి కానీ మా రాగిరి మహిళల నుండి 3వ వార్డు మహిళల నుండి కానీ అందరి సహకారం అందరి బలంతో నన్ను బలపరిచారు. నన్ను ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా నాకు ఒక మంచి స్థానం ఉంది. గత 20 సంవత్సరాల క్రితం నేను ఒక ఎంపీటీసీగా ఓడిపోయినా ఇదే కాంగ్రెస్ పార్టీ నుండి. అది కొంత నాకు ఈసారి చాలా నాకు ప్రజల్లో సింపతి తీసుకొచ్చింది. చాలా వరకు నాకు అప్పుడు ఓడిపోయిన సింపతి కూడా చాలా ఉన్నది. మరొకటి ప్రజలందరూ ఆశీర్వచనాలతో నువ్వు ముందుకు రావాలి, ప్రతి ఒక్క దానికి మేము ఉన్నాము, నేను బలపరిచి నన్ను తీసుకొచ్చినారు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినారు, నన్ను బీఫామ్ ఇప్పించినారు. ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు అభివృద్ధి పదంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పథకాలు పెట్టింది, అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. అది ప్రజలందరికీ ఎరక. ఫ్రీ బస్సు కానీ, ఇప్పుడు అది ఉచిత కరెంటు కానీ, గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యం కానీ, కొంతమందికి ఇల్లు లేని వాళ్ళకి నిలిపేదారు. చాలా మందికి ఇప్పుడు ఫస్ట్ విడతలో ఇల్లు, ముఖ్యంగా ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చినాయి. ఎంతమందికి వచ్చేసారు? వచ్చేసి ఒక దాదాపు 13, 14, 15 లోపు వచ్చినాయి మేడం. ఇంకా కూడా సెకండ్ విడతలో రాని వాళ్ళకి ముఖ్యంగా ప్రిపేరెన్స్ ఇస్తాము. 3వ వార్డులో ప్రత్యేకంగా ఇప్పుడు రాయగిరి స్టేషన్ రైల్వే పనులు డెవలపింగ్లో కొన్ని ఇల్లు పోతున్నాయి. వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కొంత స్పెషల్ కోటా కింద, ఎమ్మెల్యే గారి కోటా కింద ప్రత్యేకంగా వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇళ్ళ స్థలాలు కానీ వాళ్ళకు ఇళ్ళ గురించి. మరి కొంతమందికి పెన్షన్స్ రాలేదని అవి కొంతమందికి పెన్షన్స్ కానీ అవి మార్చిలో ఏమో వస్తుంది పెన్షన్స్ గురించి. కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మీ ప్రస్థానం ఎన్ని సంవత్సరాల నుండి సాగుతుంది సార్? ఇప్పుడు 2006లో అంటే ఇప్పుడు 25 సంవత్సరాల నుండి నాకు జరుగుతుంది మేడం. 2006 కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను. ప్రతి విషయంలో ప్రతి ఒక్క దానికి నేను వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సహకరిస్తున్నాను నా వంతుగా. ప్రతి ఎలక్షన్లో ఎమ్మెల్యే గారిని కూడా మన కుంభమామిలి గారిని కూడా గెలిపించుకున్నాము, కిరణ్ కుమార్ రెడ్డి గారిని. ప్రధానంగా ఇప్పుడు మీ వార్డులో నెలకొన్న సమస్యలు ఏంటి సార్? నన్ను గెలిపిస్తే నేను ఈ సమస్య లేకుండా చేస్తా అని ప్రజలకు మీరు ఏం చెప్తారు? మా 3వ వార్డులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొద్దిగా మురికి డ్రైనేజ్ సమస్య ఉన్నది. మళ్ళీ రాయల్ స్టేషన్లో ఒకటి ప్రత్యేకంగా ఇల్లు పోతున్నాయి రైల్వే పనులు డెవలపింగ్లో. బస్ స్టాప్ లేదని కొంతమంది చాలామంది మహిళలు చెప్తున్నారు. బస్ స్టాప్ సమస్య ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాటర్ సమస్య కూడా ఉంది అక్కడ. కోతుల బెడద చాలామంది చెప్తున్నారు మేడం 3వ వార్డులో. ప్రత్యేకంగా కోతుల బెడద గురించి సాధ్యమైన వరకు నాకు కృషి చేసి చాలా ఫాస్ట్గా ఆ పని అది మాత్రం చేపియాలని తలుచుకున్నాం మేడం. చాలామంది పెద్ద మనుషులకు పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది కోతుల వల్ల. అది ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి ప్రత్యేకంగా కోతుల బెడదని అయితే తీర్చగలుగుతానని నేను హామీస్తున్నాను. వార్డులో అన్ని అంటే మౌలిక వసతులు అన్నీ ఉన్నాయా సార్? సీసీ రోడ్లు ఉన్నాయా? సీసీ రోడ్లు కొన్ని దగ్గర లేవు మేడము. కొన్ని దగ్గర వాటర్కు మోరీల గురి అంటారు, మురికి కాలువల గురించి కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి. అలాగే కొంతమంది ఓపెన్ డ్రైనేజ్లో ఉన్నాయి మేడం. కొద్దిగా అక్కడ లాస్ట్ చివర్లో మా 3వ వార్డులో అండర్ డ్రైనేజ్ చేపియాలి అవి. ఇంకా ప్రభుత్వం దాదాపు మా 3వ వార్డులో 1407 ఓటర్స్ దాదాపుగా ఉన్నారు మేడం. అందరూ చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికైతే అత్యధిక మెజార్టీతో బయటకు తీసుకురావాలని ప్రజలందరి అండదండలతో నన్ను ఆశీస్సులు ఉండాలని ఆల్మోస్ట్గా ప్రజలే నన్ను చాలా మెజార్టీతో తీసుకెళ్ళి ఇంకా కొద్దిగా ప్రిఫరెన్స్ ఎమ్మెల్యే గారి దగ్గర మంచి ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుకుంటాను మేడం. నాయక్ గారు ప్రస్తుతం రాజకీయాల్లో డబ్బే రాజ్యం ఏలుతోంది అంటారు కదా, సో మరి ఇక్కడ ఎలా ఉంది డబ్బు ప్రభావం? నా దగ్గర మేడము నిన్న నేను వ్యవసాయం చేసుకుంటూ కొద్దిగా గొప్ప మేకలు కాసుకుంటూ ఉండేవాడిని. ప్రజలందరూ బలపరిచి అక్కడి నుండి తీసుకొచ్చి నన్ను ప్రజలకు తీసుకురావడం జరిగింది. నా దగ్గర డబ్బు లేకున్నా కానీ నువ్వు వీజీ కలిపితే ప్రజల్లో సానుభూతి ఉన్నది, సింపతి ఉన్నది. ఎమ్మెల్యే ఎంపీ గారు అందరి అండదండలతో పార్టీ గుర్తించి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మేడం, చాలా ప్రోత్సహిస్తున్నారు. నేను వాళ్ళందరికీ ధన్యుని. ఏ ప్రభుత్వం నుండి ఏ సంక్షేమ పథకాలు ఉన్నా కానీ నా 3వ వార్డులో కానీ మిగతా నా రాయగిరి గ్రామంలో 4వ వార్డులో కూడా కానీ అందరికీ నా సేవ చేస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను. ఎమ్మెల్యే గారి సహకారం ఎలా ఉంది మీకు? చాలా మంచిగా ఉంది మేడం. అతను చాలా భగవంతులు లాంటి వాడు. మాకు ఎలాంటి సమస్యలు చెప్పినా మాకు సానుకూలంగా స్పందించి మా సమస్యలను తీరుస్తాడు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఈ మున్సిపాలిటీకి అందినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి? ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 3rd, 4th వార్డులో వచ్చేసి ఒక దాదాపు 25-30 ఇళ్ళ వరకు వచ్చినాయి మేడము. రేషన్ కార్డులు మాత్రం చాలా మందికి వచ్చినాయి. రేషన్ కార్డులు లేని వాళ్ళకి చాలా మందికి వచ్చినాయి. ఇందిరా మిల్లు వచ్చినాయి. అదే ఇప్పుడు ఫ్రీ కరెంటు, మళ్ళీ ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యము, కొన్ని కళ్యాణ లక్ష్మిలు
అలాంటివి చాలా అభివృద్ధి కార్యక్రమాలు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అనేది ఒకటి ఈ మధ్యనే వచ్చినాయి. మహిళలు కూడా చాలా సంతోషపడుతున్నారు. రైతు రుణమాఫీ ఒకటి, ఇట్లాంటి చాలా పథకాలు ఉన్నాయి మేడం. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలా మంది లబ్ధి పొందుతున్నారు. మహిళలకు కూడా స్వయం ఉపాధి కొరకు చాలా స్కీములు పెడుతున్నాడు. మహిళలు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాడు. ప్రతి ఒక్క దానికి ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలా నమ్మకం ఉన్నది. అందరూ మంచి సంతోషంగా ఉన్నారు మేడం. మరి ఈ నేపథ్యంలో మీ వార్డు ప్రజలకు మీరేం చెప్పదలిచారు? ఒకటే మేడం, నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని నేను కోరుకుంటున్నాను. నా వేళల నా సహాయశక్తుల నా 3వ వార్డు 4వ వార్డు ప్రజలందరికైనా సరే, నా గ్రామం రాగిరి గ్రామంలో నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటూ పోతాను. ఇదే విధంగా నన్ను ప్రోత్సహించుకుంటూ పోతే మంచి గ్రామాన్ని మంచి అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని, ఎవరికి ఏ కష్టం కాలంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా దేనికైనా ముందుంటానని, రాత్రి బవలు వారి గురించి నేను సేవ చేసుకుంటానని హామీస్తున్నాను మేడం. దాదాపు 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, అంటే ఒకే పార్టీగా ఉండి కార్యకర్తగా తన యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసేందుకు వారధిగా నిలిచినటువంటి ఒక సామాన్య కార్యకర్తను గుర్తించి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చినటువంటి వెంకటేష్ నాయక్ గారు మరి ఆ యొక్క ప్రజల ఆశీర్వాదంతో వారికి ఎల్లవేళలుగా సాధక బాధకలు తెలిసిన వ్యక్తిగా, ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినటువంటి రైతుగా, ఒక గొర్రెల కాపరిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అత్యంత సుపరిచితులు. వారి కష్టంలో, బాధల్లో, మంచిలో, చెడులో అన్ని వేళలా అండగా ఉంటూ మరి ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో డబ్బే రాజ్యం వెళ్తున్నటువంటి రాజకీయ నాయకుల సందర్భంలో ఒక సామాన్య కార్యకర్తగా నిజమైన సేవను నీతి నిజాయితీగా అందించేందుకు వచ్చారు. వారు ప్రజా ఆశీర్వాదంతో కౌన్సిలర్గా గెలుపొందాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855